ఎవరెవరికి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు, ఎవరెవరు ఎలా అన్యాయం అయిపోతున్నారు, ఎవరిని ఏ విధంగా బాధ పెడుతున్నారు, ఎవరి ద్వారా ఏ విధంగా ఆయాసపరచబడుతున్నారు, ఇవన్నీ కూడా మౌనంగా ఆయన గమనిస్తూ ఉంటాడు. అక్కడ మనం అనుకుంటాం మన దీన పరిస్థితి, మన ప్రతికూలత, మన ఇబ్బంది, మన వేదన, మనకు జరుగుతున్న అన్యాయం, మనకు జరుగుతున్న తిరస్కారం, తృణీకారం దేవుడు గమనించట్లేదేమో అని మన ఫీలింగ్. నేను ముందే చెప్పాను, కళ్ళు మనకి ఇచ్చిన వాడికి కళ్ళు లేవా? చూడటానికి మనకు కళ్ళు ఇచ్చిన వాడు తడవలాడుచున్నాడా, చూచుచున్నాడా? చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు. మన దేవుడు చూచుచున్న దేవుడు అని మన హృదయమందు మనం విశ్వసించిన వారమై కొన్ని మనం దేవునికి చూపించాలి, కొన్ని మన విషయంలో దేవుడు చూడాలి. ఆయన చూచున్నట్లు మనం ఆయన వైపు చూడాలి. మనలో చాలామంది ఏం చేస్తారంటే తొందరపడి దేవుడు కదలటం ఆలస్యం అవుతుందేమో అని వీళ్ళే తొందరపడి అడుగులేయటానికి ఇష్టపడతారు. దానివల్ల నష్టపోవటమే తప్ప సరైన ఫలం దక్కదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నీ దీన స్థితిని, నీ తృణీకారాన్ని, నీ అవమానాన్ని, నీ తిరస్కారాన్ని దేవుడు చూచున్నట్లు నీవు దేవుణ్ణి చూడనివ్వాలి. నీకు జరుగుతున్న అన్యాయాన్ని ఆకాశమందుండి అతడు చూచుచున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు. ఒక్కటే మాట, ఆ సన్నివేశంలో నువ్వు ఉన్నప్పుడు, అది ఎదుర్కొన్నప్పుడు, దేవా నువ్వు ఎల్ రోయి అనే అను. నువ్వు అంతే, ఎల్ రోయి నా దేవా నీకు స్తోత్రం అంటే తెలుసా, చూచుచున్నవాడా నా దేవా నీకు స్తోత్రం. నువ్వు చూడు అంతే, వదిలేసా. నువ్వు ఎల్ రోయి అని పిలిచిన ప్రతిసారి కూడా ఆయన ఎల్ రోయిగానే స్పందిస్తాడు. చూచుచున్న దేవుడా అని నువ్వు పిలిచావంటే అర్థం ఏంటో తెలుసా? చూస్తున్నావా? ఆకాశం నుండి అన్ని పరిశీలిస్తున్నవాడా, చూచుచున్నవాడా, మా కళ్ళు ఇచ్చినవాడా, నువ్వు చూస్తున్నావా? నీకే స్తోత్రం. కనికర సంపన్నునికి కనికరం వస్తే ఇక మన బతుకు ధన్యమే. అయితే ఆయన కనికరించినట్లు ఇక్కడ మనం ఓర్పు పట్టాల్సి ఉంది. ఇప్పుడు ఎవరెవరు ఏ కండిషన్లో ఉన్నారో ఇక్కడ నాకైతే తెలియదు. ఎవరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో, ఎవరు ఏ విషయాల్లో సఫర్ అవుతున్నారో, ఎవరు ఏ విషయాల్లో నలిగిపోతున్నారో, నువ్వు తృణీకరించబడుతున్నావో, అవమానపరచబడుతున్నావో, నిందలు మోస్తున్నావో, నలుగురి మధ్య నవ్వుల పాలై ఉన్నావో, ఏ విధమైన గుండె కోత నువ్వు కలిగి ఉన్నావో నాకైతే తెలియదు. నీకు తెలుసు. పర్సనల్గా నువ్వు ఎంత ఏడ్చుకుంటున్నావో నీ దీనస్థితిని బట్టి, రహస్యమందు నువ్వు ఎన్ని కన్నీళ్లు గారుస్తున్నావో, ఎంత ఆక్రోశిస్తున్నావో, అలమటిస్తున్నావో ఆయనకు తెలుసు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అన్యాయం అయిపోతున్న నిన్ను దేవుడు గమనిస్తున్నాడు. నీకు జరిగిన అన్యాయానికి కారకులు ఎవరో కూడా చూస్తున్నాడు. రెండు చూసిన దేవుడు నిన్ను అన్యాయం చేసిన వాళ్ళ బెండు తీసి తీరతాడు. అందులో డౌటే లేదు. దేవునికి మహిమ. ఇక్కడ మనం గమనించి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, దేవుడు చూచి కదులునంత వరకు ఓర్పు సహనాలతో సంయమనం పాటించి దీన మనసుతో ఆయన వైపు చూచుటయే. చూడనివ్వండి. దేవుడు ఆర్థిక దారిద్ర్యంలో ఉన్నావా, తృణీకరించబడుతున్నావా, చూడని దాని అంతటిని దేవుణ్ణి చూడని. అపహాస్యం చేయబడుతున్నావా, అది కూడా చూడని దేవుణ్ణి. ఇవన్నీ నేను నా లైఫ్లో ఎదుర్కొన్నాను. నేను ఎవరి మీద వాదన పెట్టుకోవాలి, ఎవరి మీద తిరుగుబాట్లు చేయాల, పిలిచి అవమానపరిచిన దగ్గర కూడా నీకే స్తోత్రం ప్రభు అని నవ్వుతూ దిగొచ్చాను. పిలిచి అవమానపరిచిన దగ్గర కూడా నీకే స్తోత్రం నాయనని చూసి నవ్వుతూ దిగొచ్చాను. దేవుడు ఆయన చేసిన కార్యం ఏంటంటే, పిలిచి అవమానపరిచిన వాళ్ళు అక్కడే ఉన్నారు, వెళ్ళు అని తృణీకరించిన వారు అక్కడే ఉన్నారు. దేవుడు ఆయన బలమైన బాహు చాపి ఆయన చేయాల్సిన కార్యం ఆయన చేశాడు. ఈరోజు మీకు మొదటిగా ఈ విషయాన్ని అందిస్తున్నాను. నీకున్న దీనస్థితిని బట్టి ఎవరన్నా నేను తిరస్కరిస్తే ఏం పర్వాలేదు, నవ్వనే. చిన్న పాకాలో నేను పరిచర్య చేసేటప్పుడు దాన్ని బట్టి కొంతమంది ఎగతాళి, ఉండే నివాసం కూలిపోతే దాన్ని బట్టి కొంతమంది ఎగతాళి,
అలాగే ఆర్థిక స్థితిగతులు సరిగా లేవని మా జీవితాలను చూసి కొంతమంది ఎగతాళి, మా పరిస్థితులు చూసి, నా స్థితి చూసి ఏం పర్వాలా, అన్ని దేవుడికి అప్పచెప్పుకొని నీకే స్తోత్రం నాయన అని ముందుకు సాగిపోయాను. అన్నీ చూస్తున్న దేవుడు ఎల్రోయి 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 చూచుచున్న దేవుడు తన బాహు చాపాడు. నేను ఆయనకు ఒక అపనమ్మకస్తురాలైన భార్యను గాని ఆయన నా విషయమే నమ్మకమైన భర్త. అనేక విషయాలలో నేను ఆయనకి నమ్మకంగా ఉండకపోతేని కానీ నా విషయంలో ఆయన అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు. ఆయన నమ్మకస్తుడైన ఆయన కృప చూపాడు. ఇది యథార్థంగా నేను ఒప్పుకుంటున్నాను. అన్ని విషయములలో నేను ఆయన సంతోష పెట్టకపోతేని కానీ ఆయన అన్ని విషయములలో నా విషయమై మానని కృప చూపుతూ, మానని ప్రేమ చూపుతూ ఆయన బహునమ్మకస్తుడై ఉన్నాడు, నమ్మదగిన దేవుడు. కొన్నిసార్లు మన గోడు చెప్పుకోవడానికి కూడా మనకి ఎవరు దొరకరు. కనీసం చెప్పి ఏడుద్దామన్నా ఎవడు దొరకడు. ఏం చెయ్యిపోయినా పర్వాలా, ఏం బ్రదరు, ఎవరికి చెప్పుకోలేం, అలాగని ఎవరి ముందు ఏడవలేం. కూర్చొని ఒంటరిగా ఏడుచుకునే పరిస్థితి ఉంటుంది, లోపల నలిగిపోయే పరిస్థితి ఉంటుంది. స్త్రీలకు ఉంటుంది, పురుషులకు ఉంటుంది. ఎందుకంటే కొన్ని పరిస్థితులు అట్లా వస్తాయి. వచ్చి అలాగ నలిగిపోయిన అనుభవాలు ఎంతమందికి ఉన్నాయి మీలో? కనీసం కొన్నిసార్లు దుఃఖం, బాధ పంచుకోవడానికి కూడా ఎవరో లేక సేవకులు ఏమంటారు, అదే వాళ్ళకి ఆ పరిస్థితి ఉంది, మీకు ఆ పరిస్థితి ఉంది, ఆ లైవ్లో ఉన్న వాళ్ళకు కూడా ఆ పరిస్థితి ఉంటుంది. కానీ ఒకటి నిజం, ఒకవేళ ఆ కండిషన్ మనకు వస్తే మనుషులు ఎవ్వడికి మనం చెప్పుకొని అర్థం కాదు. కానీ ఒక్కటి నిజం, అదేంటంటే నీవు నలుగుతున్న ఆ వేదన అంతా ఆయన చూస్తున్నాడు. ఆయన కనికరం కలుగుతుంది. నువ్వు అలిగే కొద్దీ కనికరం పెరిగిద్ది, నువ్వు ఇబ్బందిని ఎదుర్కొనే కొద్దీ జాలి పెరిగిద్ది. ఫలితంగా ఆయన చేసే కార్యం ఆయన బలంగా చేస్తాడు. అది లేయా జీవితంలో లేవిని యోధాని ఇచ్చినట్టు ఉంటుంది ఆ కార్యం. దేనికైనా త్వరగా స్పందించని దేవుడు మన కన్నీళ్లకు తీవ్రంగా స్పందిస్తాడు. ఎందుకంటే మన ఏడుపు ఆయన ఓర్చుకోలేడు. దేవుడు కూడా బలహీనతలు ఉన్నాయి, దేవుడు కూడా వీక్నెస్లు ఉన్నాయి. దేవుడు వీక్నెస్ పాపం చేయడు. దేవుడు వీక్నెస్ న్యాయమే చేస్తాడు కానీ అన్యాయం చేయడు. అది ఆయన బలహీనత. ఒకసారి ట్రై చేయదేవా, చేత కాదా అన్యాయం చేయటం, నా వల్ల కాదురా. మోసం చేయటం దేవుడికి వల్ల కాదు, చేయమన్నా చేత కాదంట, నా వల్ల కాదురా అంట. వీటన్నిటికంటే ప్రథమంగా కన్నీళ్లు చూసి పట్టనట్టు దాటిపోవటం ఆయన వల్లగానే కాదు, ఆయన వల్ల కాదు. ఓడిపోయి గెలిచావు నువ్వు యాకోబు, ఓడిపోయి గెలిచావు. వాస్తవంగా అక్కడ తొడగూడు వసలు కొట్టినప్పుడు యాకోబు వీక్ అయిపోయాడు, ఓడిపోయాడు దేవుని చేతిలో. ఎప్పుడైతే మనం దేవుని చేతిలో ఓడిపోతాం అప్పుడే నిజమైన గెలుపు మనకు వచ్చింది. ప్రభువు మనల్ని గెలవనంత కాలం నిజమైన గెలుపు మనం అనుభవించలేం. ప్రభువు మనల్ని గెలవనంత కాలం మనం ఓడిపోయిన బతికే బతుకుతాం. ప్రభు మనల్ని గెలవాలి, గెలుచుకోవాలి. ఆయన చేతిలో మనం ఓడిపోవాలి, దేవుని చేతిలో మనం ఓడిపోవాలి. అప్పుడు మనకి నిజమైన గెలుపు వచ్చింది. నేను చెప్పిన ఈ మాట చాలా వాల్యుబుల్, ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. దేవుని చేతిలో నువ్వు ఓడిపోనంత వరకు, నువ్వు ఆయన్ని గెలుస్తున్నంత వరకు నిజ జీవితంలో నువ్వు ఓడిపోతూ ఉంటావు. నిన్ను ఆయన గెలవాలి, నువ్వు దేవుని చేతిలో ఓడిపోవాలి, దేవుడు నిన్ను గెలుచుకోవాలి. అప్పుడు నిజ జీవితంలో నువ్వు గెలుస్తావు. ఎందుకంటే నువ్వు దేవుని చేత గెలవబడ్డావు కనుక. అంటే నీ విషయంలో ఓడిపోయావు గనుక, విరిగిపోయావు గనుక ఇక నీ జీవితంలో ఆయన జోక్యం ఉంటుంది. ఆయన జోక్యం ఎప్పుడైతే నీ లైఫ్లోకి వచ్చిద్దో అప్పుడు నీకు విజయం. తెలుసా నీకు? గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నెలది ఒంటిగానే ఉండదు, చచ్చిన నెలది బహుగా ఫలించును. నా ప్రభు చేతిలో మనం ఓడిపోగలిగితే, ప్రభు మనల్ని గెలుచుకోగలిగితే, గెలవగలిగితే, ఆయన చేతిలో మనం విరిగిపోగలిగితే అప్పుడు ఆయన హస్తం మన మీదకి వచ్చింది. నిజమైన ఆశీర్వాదం మన జీవితంలో పనిచేయటం మొదలైంది. ఇది యాకోబు జీవితంలో కనపడింది.
దాటిపోయాడా? హిజ్కియా కన్నీళ్ళు కూడా దాటిపోలా. ఏడిస్తే తట్టుకోలేడు, అది పాయింట్. ఎవరు ఏడిస్తే? మనం. నువ్వు అనుకుంటావు నేను ఏడిస్తే ఎవరు పట్టించుకుంటారు, నా కన్నీళ్ళు చూసి కూడా ఎవడికి జాలేదని. ఎవడికి లేకపోవటం ఏందా? ఆయన ఉన్నాడు, చూచుచున్న దేవుడు. నీ కన్నీళ్ళు ఎక్కడ వైపు తగులుతున్నాయి తెలుసా? దీన మనసు కలిగి నా దేవా నా దేవా నువ్వు ఏడుస్తున్న కన్నీళ్ళు ఎక్కడ పోయి తగులుతున్నది? ఆయన పాదాలకు తగులుతున్నాయి పోయి. ఆ కన్నీళ్ళను బుడ్డిలో దాచిపెడుతున్నాడు, బుడ్డిలో. నేను చెప్పలే, ఇవన్నీ బైబిలే చెప్పింది. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లను నీ బుడ్డిలో దాచి ఉన్నావు, అవి నీ కవిలలో కనబడును కదా. 56:8 కీర్తనలు. నీ కన్నీటికి కూడా స్పందిస్తాడు. ధైర్యం తెచ్చుకో. చూడనివ్వు దేవుణ్ణి, నీ ఏడుపు చూడనివ్వు. దేవుణ్ణి కదలనివ్వు, కదిలిందా గోపికపట్టు. 2 విషయాలు చెప్పాను. ఒకటి, నీకు జరుగుతున్న అన్యాయం, నువ్వు అనుభవిస్తున్న తృణీకారం లేయా చూపించినట్టు దేవునికి చూపించు. దేవుణ్ణి చూడనివ్వు, దేవుడు కదులుతాడు. నీ అవమానాన్ని దేవుణ్ణి చూడనివ్వు. అలాగే నీ మీదికి వచ్చిన వారు పలుకుతున్న గర్వపు మాటలు కూడా దేవుణ్ణి చూడనివ్వు. అలాగే నువ్వు ఎదుర్కొంటున్న శోధనలను బట్టి నువ్వు కారుస్తున్న కన్నీళ్లు దేవుణ్ణి చూడనివ్వు. ఖచ్చితంగా దేవుడు చూడాలి ఇవన్నీ. దేవుడే చూడాలి. నరుడికి చూస్తే కలగదు కనికరం, దేవుడే చూడాలి. దేవుడు చూసి నీ కొరకు బలమైన బాహువు చాపాలి.